హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేష్మా రేష్ కుకింగ్ అండ్ ఫ్యాషన్. ఈరోజు మన వీడియో బీట్రూట్ చపాతీ, బీట్రూట్ పరోటా కూడా అనొచ్చు, చూపిస్తాను, చూసేయండి. నేను ఇక్కడ 1/2 కిలో పిండి తీసుకున్నాను, గోధుమ పిండి. ఒక బీట్రూట్ తీసుకున్నాను, చాలు, సరిపోతుంది. బీట్రూట్ పీల్ తీసేసి ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక 6 అయితే చాలు అనుకున్నాను నేనైతే, అందుకే ఒక 1/2 కిలో తీసుకున్నాను పిండి, గోధుమ పిండి. ఇట్లా ముక్కలు కట్ చేసుకొని బీట్రూట్లు కొన్ని నీళ్ళు వేసుకొని ఇట్లా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. చూపిస్తున్నాను కదా, ఇట్లా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ జ్యూస్ పిండి కొద్దిగా జ్యూస్ పిండిలో కలుపుకోవాలి. మనం కావాలంటే ఒకేసారి జ్యూస్ తీసి పక్కకు పెట్టుకోవచ్చు. మన గ్లాస్ నరైనా వస్తుంది, జ్యూస్ ఎక్కువనే వస్తుంది. ఒక బీట్రూట్ సరిపోతుంది. 1/2 kg పిండికైనా సరిపోతుంది ఒక బీట్రూట్ జ్యూసు, ఎందుకంటే జ్యూస్ ఎక్కువ వస్తుంది. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అందుకని ఇట్లా కొద్దిగా చూపిస్తున్నాను. మనం కావాలంటే ఒకేసారి జ్యూస్ పిండి పక్కకు పెట్టుకోవచ్చు. ఒక గ్లాస్ నీళ్ళు యాడ్ చేసి ఇట్లా పిండుకుంటే జ్యూస్ వస్తుంది ఈజీగా. ఇట్లా మనకి ఎంత అవసరమో అంత కొద్దిగా వేసుకుంటూ పిండి కలుపుకోవాలి మెత్తగా, చపాతీ చేసుకోవడానికి. చూస్తున్నారు కదా, ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి 10 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి పిండి. 10 నిమిషాల తర్వాత చూడండి, కొంచెం సాఫ్ట్ అయి ఉంటుంది. మళ్ళీ ఒకసారి ఇలా చేతితో కలుపుకొని చిన్న బాల్స్గా చేసుకోవాలి. మనం పెద్ద సైజు అంటే పెద్ద సైజు, చిన్న సైజు అంటే చిన్న సైజు, ఏ సైజు చపాతీలు చేయాలనుకుంటామో ఆ సైజులో చేసుకోవాలి బాల్స్. నేను మరీ పెద్దగా చేయలేదు, మరీ చిన్నగా చేయలేదు, మీడియం చేశాను. చూసారా, నాకైతే 8 వచ్చాయి. ఇలా పిండి వేసుకొని చపాతీలు చేసుకోవడమే. చూస్తున్నారు కదా, ఇలా చేసుకోవాలి. బీట్రూట్ తినాలంటే తినబుద్ధి కాదు కదా, ఇలా చేసుకొని తినవచ్చు. ఆరోగ్యానికి మంచిగా ఉంటుంది, అలాగే తినలేము అన్నట్టు ఉండదు, టేస్ట్ ఉంటుంది. మనకు బీట్రూట్ స్మెల్ కానీ టేస్ట్ కానీ ఏం అర్థం కాదు. నార్మల్గా మనం చపాతీ తిన్నట్టే ఉంటుంది టేస్ట్ అయితే. బీట్రూట్ తింటున్నాము బాగాలేదు అలా ఏం అనిపించదు. అంటే కొందరికి నచ్చదు కదా, అందుకని చెప్తున్నాను. చాలా మంచిది కదా ఆరోగ్యానికి, అందుకనే ఇలా చేసుకొని తినాలి. ఆల్రెడీ పెనం పెట్టేశాను, హీట్ అయిపోయింది. చపాతీ వేస్తున్నాను. కొద్దిగా బబుల్స్ రాగానే టర్న్ చేసి ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ వద్దనుకుంటే పుల్కలు చేసుకోవచ్చు. నేనైతే 4 ఇలా చేశాను. 4 చపాతీలకి ఆయిల్ పెట్టాను, 4 చపాతీలేమో పుల్కలు చేశాను. చాలా ఈజీ చేసుకోవడము, మంచిగా కాలుతుంది. అలాగే చాలా మెత్తగా ఉంటాయి, ఇట్లా గట్టిగా అట్లా ఏముండయి. చాలా అంటే చాలా మెత్తగా ఉంటాయి. ఇష్టంగా తింటారు ఎవరైనా, చిన్నపిల్లలైనా పెద్దోళ్ళైనా ఇష్టంగా తింటారు. నచ్చాయి అన్నట్టు ఏమి ఉండదు, అందరికి నచ్చుతాయి. ట్రై చేయండి మీరు కూడా, బాగుంటాయి. మంచిగా కాల్చుకోవాలి. చూస్తున్నారు కదా, సేమ్ ఇలాగానే బాగా కాల్చుకోవాలి. ఒకటి అయింది, ఇంకొకటి చేసి చూపిస్తాను మీకు.
అంటే చాలామందికి వచ్చే ఉంటుంది, రాని వాళ్ళ కోసమే చూపిస్తున్నాను. సేమ్ మళ్ళీ అలానే మంచిగా కాల్చుకోవాలి. నెయ్యి ఇష్టం ఉన్న వాళ్ళు నెయ్యి కూడా పెట్టుకోవచ్చు కావాలనుకుంటే. అలాగే నేను పిండి కలిపేటప్పుడు సాల్ట్ వేయలేదు కదా, సాల్ట్ కావాలంటే వేసుకోవచ్చు, నేనైతే వేయను. చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో చూస్తేనే. సో ఇలానే చేసుకోవాలి. సేమ్ మనం ఇలాగే పూరిక కూడా చేసుకోవచ్చు కావాలంటే. పూరి కూడా సేమ్ ఇలానే ఈ కలర్లోకే వస్తాయి మనకి. చూశారు కదా సేమ్ ఇలాగే నేను తీసుకున్న పిండికి నాకైతే 8 చపాతీలు అయినాయి. లైట్ కలర్ కనిపిస్తున్నాయి కదా, అవి పుల్కాలు, ఆయిల్ పెట్టలేదు. ఇవి డార్క్ కలర్లో ఉన్నవి ఆయిల్ పెట్టాను. 8 అయినాయి నాకైతే. మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది మీకు కూడా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి. బాయ్.